భారత్ పాక్ బార్డర్లో రోజు రోజుకు ఉద్రిక్తత పెరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతుంది. జమ్మూలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికలతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. జేకేలోని జైళ్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లలో పలువురు హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిసింది. వారి కోసం ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు జైళ్లపై దాడులు చేయొచ్చని తెలిపాయి నిఘా వర్గాలు. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. జైళ్ల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశాయి. సిఐఎస్ఎఫ్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ విస్తృత తనిఖీలు చేస్తుంది. ఇవాళ జేకే పోలీసులు, ఆర్మీకి చెందిన రోమియో ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో పూంచ్ జిల్లాలోని సురాన్కోట్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. 5 ఐఈడీలు, రేడియో సెట్లు, వైర్లు, బైనాక్యులర్లు, దుప్పట్లను స్వాధీనం చేసుకున్నారు. రహస్య స్థావరం నుండి ఫోటోలను విడుదల చేశారు పోలీసులు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై కాసేపట్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కానుంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలపై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది పాకిస్తాన్. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని యుఎన్ఎస్సీని కోరింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రధానంగా భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని యుఎన్ఎస్సీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం చట్ట విరుద్ధమని యుఎన్ఎస్సీకి వాదనలు వినిపించాలని చూస్తోంది పాకిస్తాన్. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా శాంతి కలిగిస్తాయని యుఎన్ఎస్సీకి వివరించనుంది. ఇక పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం అంశాన్ని యుఎన్ఎస్సీకి తెలుపనుంది భారత్.